రాష్ట్ర రాజకీయ రాజధాని అయిన విజయవాడలో 2024లో విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, విజేత ఎవరు అనే విషయం మీద ఇక్కడ పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల యొక్క నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎవరు వచ్చినా గుండు గుడిసిపోద్ది. ఆంధ్రప్రదేశ్ బోండా ఉమా అంతే. అక్కడ ఏం పీకాడు, ఇక్కడ వచ్చి ఏం పీకుతాడు. అది అంటే ఇప్పుడు వెల్లంపల్లి గెలిచే అవకాశం లేదంటారా? ఎందుకు గెలిచేయండి సుఖం, ఏం చేస్తాడు, ఏం చేయడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు వస్తున్నాయి, ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? 5 ఏళ్ల మట్టి. అంటే అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉందని. అవును, సూపర్ గోతులు. ఇంకేం కావాలి చెప్పండి. అంటే ఇగో 200 తీసుకెళ్తే ఇదివరకు సంచి నిండా కూరలు వచ్చాయి. ఇప్పుడు 400 పెట్టినా రాట్లా. ఉల్లిపాయలు 100 రూపాయలు పెడితే కూడా 4 కిలోలు రాట్లా. అయ్యే 5 సంవత్సరాల క్రితం ఏంటంటే, ఇప్పుడు ఆవి పాలిచ్చే గేదెని ఎవడు లైక్ చేయడు, చేస్తాడంటే పచ్చిగా చెప్తున్నాను అనమాట. అది అంటే సంక్షేమ పథకాలు వద్దు, మాకు అభివృద్ధి కావాలంటారు. అంతే. అభివృద్ధి లేనిది ఏమి వస్తుంది? నూనె ప్యాకెట్ ఎంత ఉంది, కందిపప్పు ఎంత ఉంది, మినపప్పు ఎంత ఉంది, వేరుశెనగ గుళ్ళు ఎంత ఉన్నాయి, తినే నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? ఎవరికి ఇస్తున్నాడు అండి పథకాలు? దేనికి ఆ పథకాలు? ఎవరికి ఇస్తున్నాడు ఆ పథకాలు? పని పాట సోమరపోతులను చేసి పథకాలు ఇస్తున్నాడు. ముందు తాగితే సస్తున్నారు జనం. అర్థమైందా? అది ఎవడికి ఏమి చేయడు, వాడి ఖజానాలు నింపుకుంటాడు అంతే. అందుకని ఇంకా ఎంతమంది నాకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది, అన్ని రకాల అభివృద్ధి చెందుద్ది. వీళ్ళు ఉంటే ఇక్కడి నుంచి మనం పారిపోవటం ఇతర రాష్ట్రాలకి. మళ్ళీ మనకి పాకిస్తాన్ నుంచి వీసా తెచ్చుకున్నట్టు ఇక్కడ ఉంటే. అది ఇంకేముంది? ఏం ఉండదు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉంటుంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? దాని రేషియో ప్రకారం ఇవ్వాలి, రేషియో ప్రకారం చెయ్యాలి. అంతేగాని ఎప్పుడుగా ఎవరికి పడితే అడిగి ఇచ్చేస్తే ఏంటి సుఖం? నేను అందరికీ ఇచ్చేస్తాను, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చదువులకి ఇచ్చేస్తా అన్నాడు. ఒక్కడికి ఇస్తే చాలు గొప్ప. రకరకాల సర్టిఫికెట్లు అడుగుతున్నాడు. అద్దెలు కొన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్లు తెచ్చిస్తారా? ఏముంది? అంతే. ఉంటే మెడలో గొలుసులు అన్నీ ఉండే. మొత్తం బేరాలు లేక, వ్యాపారాలు లేక కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ చేయమనండి. అక్కడ అవి చేసుకుంటారు. ఏమంటే 33,000 ఎకరాలు 28,950 మంది రైతులు ఒక మాటకి ఇస్తే కట్టుబడి అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయలేడు, అక్కడ చేస్తాడా? ఎక్కడైనా చేయాలి, అభివృద్ధి చేసేవాడు చెయ్యాలి, ఎక్కడా చేయడాడు. అది అంటే మరి వైజాగ్ రాజధాని దేనికి? మన రాష్ట్రానికి అనంతపురం నుంచి రావాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? రాష్ట్రానికి సెంటర్ పాయింట్ విజన్ ఉన్న నాయకుడు పెట్టాడు కాబట్టి అది దానికి అన్ని రోజులు వాళ్ళు ఇది చేసినా, స్ట్రైకులు చేసినా, బంధువులు చేసినా, ఏం చేసినా అదే గెలిచింది. అంతేగాని ఈ పథకాలు, ఈ తొట్టి అవి ఏముండవు. ఏం చేస్తా? చెట్ల కింద కూర్చుంటున్నాం. రండి నేను చూపిస్తా. రాకేష్ కాన్వెంట్ అని అక్కడ ఉంది. ఆ చెట్టు కింద కూర్చుంటున్నాం 10 మంది బ్రోకర్లు. ఏం లేదు. ఇక కూరగాయలు కొనడానికి వస్తే 400 రూపాయలు అయినాయి. 400 ఆ సంచి. ఇది వరకు 200 పెడితే సంచి నిండిపోయి బయటపడి. ఇప్పుడు ఏంటి? నెలకు 4,000 5,000 పెడితే మొత్తం సరుకులు వచ్చేసాయి. ఇప్పుడు 10,000 పెట్టినా రాట్లా. ఏ వస్తువు కొనాలని భయపడిపోతాను. ముందు పిల్లలకి ఏటి వండుకోలేకపోతాను. నూనె ప్యాకెట్ కొనాలంటే 150, 200, 130. అడ్డుగోలు ఓ సబ్బు ముక్క కొనాలంటే 60 రూపాయలు, సరుకు కొట్టుకోవాలంటే 40 రూపాయలు. ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మంచి పని చేయలేదు, అందరూ చేశారు, న్యాయం చేశారు. ఇవి ఎక్కువ.
రేటు పెంచేసి రేట్లు పెంచి భరించలేకపోతాను, ఏ వస్తువు కొనుక్కొని తినలేకపోతాను. ఇప్పుడు 500 కూలి వస్తుంది, ఆ 500 పెట్టుకుని 5 వస్తువులు రాకుంటాను. మరి పిల్లలతో ఎట్ట పోతాం, ఇంటి వద్ద ఏం కడతాం, కరెంటు బిల్లు ఏం కడతాము. బియ్యం కొంత 70 రూపాయలు కేజీ, 70 రూపాయలు బియ్యం ముట్టుకొని వెళ్ళి ఇంట్లో అందరం తింటాం. మా నాటలు చిన్నదాకా మనకు భయపడిపోతాను. అది మా బాధ, ఇంకేం గట్టు కాదు. లేదంటే ఆడొచ్చి మమ్మల్ని న్యాయం చేసి లేదు. ఇంక జగన్ కాబట్టి జగన్ రాబట్టి పేద రాదు అందరికి మంచి చెడు అన్నీ చూశాడు, కాదనలేదు. ఈ రేట్లే భరించలేకపోతాను, పేదరాదు బతకలేదు. సెంట్రల్ ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? ఏదైనా సరే మా జిల్లా మట జగన్ అన్న వస్తారండి. ఇక్కడ సెంట్రల్ విజయవాడ ఇక్కడ కొద్దిగా కష్టమండి. ఇక్కడ బోండా వస్తారు. ఏదైనా సరే ఇక్కడ మంది తినేస్తుండ్రు, తినేసి తినలేదు అని అంటుండ్రు. అక్కడ మటుకు మాకు కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను సరే ఛాలెంజ్ చేసి మొన్న మేము వెళ్ళాము విజయనగరం జిల్లా మా ఏరియా. ఇంత పిల్లడికి ముసలిదానికించి వచ్చిన అందరూ పడిసేస్తాండ్రు. అంటే అభ్యర్థిని బట్టి వస్తారండి, బోండా గెలుస్తారు. మాక్సిమం గెలుస్తారు. జగన్ అన్న అనేక పథకాలు ఇస్తూ ఉంటున్నారు. పథకాల వల్ల ఉపయోగం లేని వాళ్ళకి ఉంది, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం లేదు. అంటే ఇప్పుడు అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉందా లేదా? అభివృద్ధి అంటే పథకాలు ఇవ్వడం వల్ల రాదు కదండి. అభివృద్ధి ముందు మన ఊరిని డెవలప్ చేయాలి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. అసలు ఎక్కడుందో మన రాష్ట్రం కూడా తెలియదు. రాజధానిలు అన్నారు, ఏమీ లేదు. అంటే యువతకి ఉపాధి అవకాశాలు ఉన్నాయా? పరిశ్రమలు అసలు ఏం లేదు, ఏం లేదు, అసలు ఏం లేదు సార్. ఒక చదువుకున్నోడికి అయితే అర్థమైంది. ఇప్పుడు మామూలుగా పని వాళ్ళు చేసే వాళ్ళకంటే ఇప్పుడు ఆ పథకాల వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సరిపోతుందిలే అనుకుంటున్నారు. పని చేసే ఇప్పుడు చదువుకున్నవాడు నెక్స్ట్ ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు అసలు. అనేక వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. వాలంటీర్ ఉద్యోగాల వల్ల ఉపయోగం ఏంటండి? గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులు చూసుకుంటే పలానా శాఖకి పలానా పని చేయాలంటే ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు చేయడానికి. వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏముంది? ఒక పెన్షన్లు ఇవ్వడానికి తప్ప దేనికి లేదు. యువకులు ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో? యువకులు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఇందాక చదువుకున్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తారు. ఆ ఆలోచన కూడా లేని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వెనక్కి తిరగడం చేయడం. అది. థ్యాంక్ యూ. పాలిటిక్స్ ఎందుకు సార్? మాకు పాలిటిక్స్ ఎవరు గెలిచినా మాకేం ఉపయోగం లేదు. మేము అగ్రవర్ణాలు, ఎవరు గెలిచినా ఏం ఉపయోగం లేదు. డెవలప్ ఉందంటారా రాష్ట్రంలో? ఏమీ లేదు, నథింగ్. ఓ 15 ఏళ్ళు వెనక్కి వెళ్తాం. మళ్ళీ కనుక ఇదే గవర్నమెంట్ వస్తే ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్తాం. అనేక సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నాడు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ అయింది మన రాష్ట్రం. సరే ఇప్పుడు ఇప్పుడు నన్ను నా గురించి నాకు ఏమన్నా అడిగారు అనుకోండి, అప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని అని చెప్తాను. ఎవడో వాడి గురించి వాడు ఆత్మవిమర్శనం చేసుకునే పరిస్థితి లేదు కదా. ఉన్నదేదో గొప్పలు చెప్పుకోవడమే అంతే. అది సామాన్యుడు నడి విరిచేశారు. అది కూరలు ఎలా పెరుగుతున్నాయి, కందిపప్పులు పప్పు పూలు ఎలా ఉన్నాయి, నూనెలు అవి ఎలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నూనెలు తగ్గాయి అంటుంది. ఏం తగ్గాయి నూనెలు? పప్పులు తగ్గాయి. కరెంట్ యూనిట్ రేటు ఎంత పెరిగింది? కరెంటు ఏం ఛార్జీలు వేస్తాడో తెలియదు. టాప్అప్ ఛార్జెస్ అంటాడు, ట్రూ అప్ ఛార్జెస్ అంటాడు, ఎడిషనల్ ఛార్జెస్ అంటాడు. ఛార్జెస్ విపరీతంగా పెరిగాయి. 50,000 60,000 పెన్షన్ వస్తుంది. 60,000 పెన్షన్ వస్తుంది నాకు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ని. 60,000 పెన్షన్ వస్తే నెలాఖరికి 10 రూపాయలు 20 రూపాయలు తడుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. ఇంకా నేను చెప్పేది ఏం లేదు. నేను ఎవరిని దూషించను, ఎవరిని తిట్టను. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేది ఏం లేదు. అంతే. ఇదే విధానాలు కంటిన్యూ అయితే ఇంకో 20 ఏళ్ళు కొనబడగా వెనక్కి వెళ్తాం. బీహార్ బానే ఉంది. బీహార్ పరిస్థితి అని బీహార్ని అనుకోవద్దు, బీహార్ తక్కువ చేయొద్దు. బీహార్ మాక్సిమం దేశంలో ఐఏఎస్లు బీహార్ నుంచే వస్తారు. బీహార్ ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి అభివృద్ధి చెందిన స్టేట్. ఆ పరంగా ఇక హింసలు హత్యలు అంటే సరే మన పల్నాడు ఉందిగా మనకి, అలాగే ఇంకో 2 ఏరియాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ, అంతే తేడా. కానీ బీహార్ కంటే కూడా అధమ స్థితిలో ఉన్నాం మనం.